భూమి మొదటి నుంచి అంతం వరకు కూడా బైబిల్లో రాయబడింది. భూమి ఎలా పుట్టింది, ఎలా అంతరించబోతుంది, మధ్యలో విషయాలు అన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి కదా. మిడిల్లో చాలా మంది గురించి రాయబడ్డాయి. అబ్రాహాము సంతానం గురించి, ఎవరైతే అబ్రహాం సంతానమో వారందరి గురించి కూడా రాయబడ్డాయి కదా. ఇప్పుడు మనం ఇండియన్స్ అని ఎలా చెప్పుకుంటున్నాం? ఈ ఇండియాలో మన పేరు రిజిస్టర్ అయింది కాబట్టి మన సిటిజన్షిప్ ఇండియాలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా మనం ఇండియాలో రిజిస్టర్ అయ్యాం కాబట్టి మనం ఇండియన్స్ అని చెప్పుకుంటున్నాం. అలా అమెరికన్స్ అయితే అమెరికన్స్, రష్యన్స్ అయితే రష్యన్స్, అలా అందరికీ ఏదొక దేశంలో సిటిజన్షిప్ ఉంది. మరి పరలోకంలో సిటిజన్షిప్ కావాలంటే, నువ్వు వాక్యంలో, బైబిల్లో రాయబడాలి, అబ్రహాము సంతానంలో రాయబడాలి. ఇప్పుడు బైబిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఏంటి? నువ్వు మిడిల్లో ఉంటావనే కదా. ఇంకా ఈ భూమి ఎండ్ అయిపోలేదు కదా, భూమి ఇంకా ఎండ్ అవ్వలేదు కాబట్టి నువ్వు మిడిల్లో ఎక్కడో చోటు ఉంటావు. నువ్వు అబ్రహాము సంతానం అయితే నువ్వు మిడిల్లో ఎక్కడో చోటు ఉంటావు. నీ రిజిస్ట్రేషన్ బైబిల్లో కంపల్సరీ ఉంటుంది. ఇఫ్ నువ్వు కానీ హెవెన్లీ సిటిజన్ అయితే మాత్రమే. మరి నీ రిజిస్ట్రేషన్ బైబిల్లో అయిందని నీకు ఎలా తెలుస్తుంది? నీ విశ్వాసమే, నువ్వు కలిగి ఉన్న విశ్వాసమే బైబిల్లో నువ్వు రాయబడ్డావా, నీ రిజిస్ట్రేషన్ బైబిల్లో జరిగిందా లేదా అని చెప్పి చెప్తుంది. మన పౌరసత్వం పరలోకమందు ఉండాలి. ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉందా లేదా, నీ సిటిజన్షిప్ పరలోకంలో ఉందా లేదా, దాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దానికోసమే ప్రయత్నం చేయాలి. కాబట్టి నువ్వు బైబిల్లో రిజిస్టర్ అయ్యావా లేదా, నీ సిటిజన్షిప్ హెవెన్లో ఉందా లేదా, అది నువ్వే చూసుకోవాలి.